చూస్తే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయడం జరిగింది. దానిపైన సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి డివిజన్ బెంచ్ ఈరోజు కీలక తీర్పును వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ కూడా డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించడం జరిగింది. అయితే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్రుల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వివేకానంద్ కావచ్చు, మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి వాళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో వీళ్ళు చేరారు కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసినప్పుడు సింగిల్ బెంచ్ సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత అక్టోబర్ 9వ తారీఖున సింగిల్ బెంచ్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన విచారణ కోసం షెడ్యూల్ ఖరారు చేయాలంటూ కూడా స్పీకర్కు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ను ప్రతివాదులుగా చేరుస్తూ కూడా వారికి గత సింగిల్ బెంచ్ అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్లడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అనర్హత వేటు వేయాలనేటువంటి అంశానికి సంబంధించి మరోవైపు 4 వారాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలను 4 వారాల్లో వారి విచారణ కోసం షెడ్యూల్ ఖరారు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు తప్పుపడుతూ కూడా అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. దీంతో చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరిపిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిందని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం న్యాయస్థానాలకు లేదంటూ కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు సమయాన్ని ఖరారు చేసే విధంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది కాబట్టి అలా కాదంటూ కూడా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలలో కొంత టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది. పార్టీ మారాం కాబట్టి ఇప్పుడు అనర్హత వేటు వేస్తే మరి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, తమ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తమ పదవి పోతుందేమో అనేటువంటి కొంత భయాందోళనలో ఇన్ని రోజులు ఉన్నారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్లడంతో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతోటి కొంత ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ ఇప్పటికే తెలంగాణ డివిజన్ బెంచ్ అయితే మాత్రం ఈ తీర్పును వెల్లడించింది కాబట్టి యథావిధిగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు స్పీకర్ 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలనేటువంటి అంశం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కొట్టివేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.